నశింపజేయడానికి జీవిత కాలమంతయు మరణము చేత దాస్యమునకు లోబడిన నీవు నేను అందరూ విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు. చప్పట్లు కొడదాం బిగ్గరగా ప్రియులారా. వాక్యము నిజంగా ఆయన వాక్యము సత్యం. ఎందుకు ఆయన రక్త మాంసములలో పాలివాడు కావాల్సి వచ్చింది అంటే నీ పాపము నా పాపమును తీసివేయాలి. ఈరోజు అంటున్నారు 3 మేకులు పీక్కోలేరా అని. ఆయన 3 మేకులు పీక్కోగలడు. పీక్కో అంటే నువ్వు నేను అట్లే మేకులతో బంధించబడేటట్టు వాళ్ళు. మనం చూసాం 4 సంవత్సరాల కిందట కరోనా వచ్చింది. కరోనా వచ్చిన వాళ్ళందరినీ కూడా చంపేయమని చెప్పింటే పైసలు అసలు ఆల్మోస్ట్ చాలా 50% అందరికి కరోనా సోకింది అందరికీ కూడా. అయితే కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనుగొన్నారు. మనిషిని చంపేలే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనిషిలో పాపం వచ్చింది. పాపం వచ్చిన ప్రతి మనిషిని చంపేయాలంటే అందరూ చచ్చిపోతుందే. కాబట్టి ఆ పాపమును మాత్రమే తీసివేయాలని దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఒక వ్యాక్సిన్ కనుక్కున్న వాళ్ళు మనం ఏమంటున్నాం? వైద్యో నారాయణ అంటాం. ఆయన పరమ వైద్యుడు, వైద్యులకు వైద్యుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. నీ పాపము నా పాపము సర్వ మానవాళి పాపమును తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడని వాక్యము స్పష్టంగా సెలవిస్తా ఉంది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవమును ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభువును తండ్రి అయినటువంటి దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. చప్పట్లు కొడతా. దేవునికి మహిమ కలుగునుగాక. శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను. ఒక్కసారి పిల్లారా, ఈరోజు నేను మీ ముందర నిలబడి మాట్లాడుతున్నానంటే దేవుని కృప. నేను కూడా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని వెళుతున్నప్పుడు దేవుని యొక్క మాటలు